హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. కలలు కనడం వేరు, సృష్టించుకోవడం వేరు. మీరు ఏదైనా మీ కలల ద్వారానే సృష్టించుకోవాలి. అది డబ్బు, సంపద, ఇంకేదైనా కావచ్చు. మీరు ఎంత ఎక్కువగా ఊహించినప్పుడు అవి అంతగా మీ వైపు ఆకర్షించబడతాయి. ఒక వ్యాపారి తన షాప్లో రోజువారీ వ్యాపారంలో సంపాదించేదానికన్నా తృప్తి పడకుండా ఇంకా కోరుకున్నప్పుడే అది అభివృద్ధి చెందుతుంది. ఎలా సృష్టించుకోవాలి? మీ డబ్బును, సంపదను సృష్టించుకునే ముందు ఒక ఇంజనీర్ ఒక ప్రాజెక్టుకు ఎలాగైతే తను ముందుగా ఊహించి ప్లాన్ పేపర్పై పెట్టడం జరుగుతుంది, అలా మీరు సృష్టించుకోండి. మనం ఒక ఊరికి ప్రయాణం చేసే ముందు ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నప్పుడు లగేజ్ ఎలా సర్దుకోవాలి, బర్త్ నెంబర్లు, ఎవరెవరు ఎక్కడ కూర్చుంటారు, మధ్య మధ్య ఏ ఊళ్ళు వస్తాయి, ఆ ఊళ్ళకున్న ప్రత్యేకతలు ఏమిటి, మధ్యలో తినడానికి ఏమి తీసుకెళ్తాము, చిన్న పిల్లలకి ఏమి కావాలి, వారు ఎలా అల్లరి చేస్తారు, పెద్దలకి సమయానికి ముందు, ఇవన్నీ మన ఊహల్లో ముందుగానే సృష్టించుకుంటాం. ఏదైతే మనం సృష్టించుకోలేమో అరే మర్చిపోయామే అనుకుంటాం. ఇంత సులభంగా మీ జీవితాన్ని గొప్పగా, ఆదర్శవంతంగా, సంపద పరులుగా సృష్టించుకోండి. అప్పుడు దాంట్లో మమేకమైపోండి. మధ్యలో ఎలాంటి నెగటివ్స్ని తీసుకోకండి. కొన్ని రోజుల తర్వాత మీచే సృష్టించబడిన మీ సామ్రా సామ్రాజ్యం మీ ముందుంటుంది. ముందు మీరు ఏదైనా ఒక సక్సెస్ అయిన తర్వాత ఒక విధంగా ఆలోచించండి, ఒక ఫెయిల్ అయిన తర్వాత ఆలోచించండి. మీకు రెండిటి మధ్యలో ఏది తృప్తినిస్తుందో దాని మీద ఫాలో చేయండి. జస్ట్ మీరు ఒక సైలెంట్గా ఉండండి. మీరు మీ లైఫ్ ఎలా ఉండాలో అనుకుంటున్నారో కొంచెం మీ మైండ్ని అడగండి. కొంచెం మీరు ఊహించుకోండి. మీరు మంచి కోటు, 10 మందిలో మీరు తిరిగినప్పుడు అందరూ మిమ్మల్ని పొగుడుతుంటారు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎలా లేదు, అందరూ మిమ్మల్ని మెచ్చుకునేటప్పుడు మీరు ఏ విధంగా ఉంటారు? ఏ విధంగా మాట్లాడతారు? ఒక్కసారి మీరు అలా ఉంటే, ఈ లైఫ్‌లో నేను ఇలా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటాను అనే ఒక్కసారి మీరు ఇమాజినేషన్ చేసుకోండి. ప్రస్తుతం ఆ లైఫ్‌లోనే ఉన్నానని అనుకోండి. ఎంత హాయిగా ఉంటది కదా! కొంచెం మీరు పాజిటివ్‌గా ఆలోచించండి. మీరు ముందే ఊహించండి, నేను ఇలా ఉంటే బాగుంటుంది. అలా ఉండాలంటే నేను ఏం చేయాలి? ఎలా కష్టపడాలి? అనేది మీరు అర్థం చేసుకోవాలి. అలా ఉండాలంటే మీరు ప్రయత్నం చేయాలి. అర్థమైందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.